4000 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన మొహెంజోదారో పశుపతి ముద్ర మరోసారి వివాదానికి కేంద్ర బిందువైంది. హరప్పా నాగరికతలో లభించిన ఈ ముద్రపై ఉన్న ఆకృతి శివుడేనా లేక మరేదైనా దేవతా రూపమా అనే చర్చ మళ్లీ తెరపైకొచ్చింది. అమెరికన్ చరిత్రకారిణి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీశాయి. కేంద్ర సాంస్కృతిక శాఖ చెప్పిన వాదనను ఆమె సవాల్ చేయడంతో చరిత్ర, పురావస్తు శాస్త్రం, నాగరికత వారసత్వం, రాజకీయాల మధ్య పెద్ద చర్చ మొదలైంది. అసలు పశుపతి ముద్రపై వివాదం ఏంటి? ఎవరేమంటున్నారు? పాకిస్తాన్లోని మొహంజోదారోలో లభించిన పశుపతి ముద్రను భారతీయ నాగరికతకు ప్రతీకగా భావిస్తారు. సుమారు క్రీస్తు పూర్వం 2300 నుంచి 2000 మధ్య కాలానికి చెందిన ఈ ముద్రపై కొమ్ములతో కూడిన తలపాగా ధరించిన ఒక వ్యక్తి యోగాసనంలో కూర్చుని ఉండగా చుట్టూ జంతువులు కనిపిస్తాయి. దాదాపు శతాబ్దం క్రితం బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త జాన్ మార్షల్ ఈ ఆకృతిని ప్రోటోశివుడు లేదా పశుపతిగా అభివర్ణించారు. అప్పటి నుంచి ఈ ముద్రను శివుని తొలి రూపంగా అనేక మంది పరిగణిస్తున్నారు. ఇటీవల కేంద్ర సాంస్కృతిక శాఖ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ భారత నాగరికత పరంపరకు ఈ ముద్ర నిదర్శనమని పేర్కొంది. అయితే అమెరికన్ చరిత్రకారిణి ఆడ్రీ ట్రుష్కే ఈ వాదనను తిరస్కరించారు. ముద్రపై ఉన్న ఆకృతి శివుడు కాదని, అది ప్రోటో ఎలమైట్ నాగరికతకు చెందిన లార్డ్ ఆఫ్ యానిమల్స్ దేవతా రూపం నుంచి ప్రభావితమై ఉండవచ్చని ఆమె వాదించారు. ప్రస్తుత ఇరాన్ ప్రాంతంలో వికసించిన ప్రోటో ఎలమైట్ నాగరికతతో హరప్పా నాగరికతకు కొన్ని సాంస్కృతిక సంబంధాలు ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చ మొదలైంది. భారతీయ చరిత్రకారులు, రచయితలు, సాంస్కృతికవేత్తలు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రఖ్యాత రచయిత అమీష్ త్రిపాఠి స్పందిస్తూ ట్రుష్కే వ్యాఖ్యలకు తీవ్రంగా తప్పుబట్టారు. ముద్రపై కనిపించే ఏనుగు, ఖడ్గమృగం, అడవి దున్న వంటి జంతువులు భారత ఉపఖండానికి చెందినవని, అవి ఎలమైట్ ప్రాంతంలో కనిపించవని గుర్తు చేశారు. అంతేకాదు ఆకృతి స్పష్టంగా యోగాసనంలో కూర్చుని ఉందని, మరి యోగా కూడా ఎలమైట్ నాగరికత నుంచే వచ్చిందని ప్రశ్నించారు. మరోవైపు చరిత్రకారిణి లావణ్య వంశాన్ని కూడా పశుపతి ముద్రకు, ఎలమైట్ చిహ్నాలకు కనీస పోలిక కూడా లేదని స్పష్టం చేశారు. ఆమె అభిప్రాయం ప్రకారం ఇది మూలబంధాసనంలో కూర్చున్న శివుని రూపమేనని స్పష్టమవుతుంది. అయితే మరో వర్గం చరిత్రకారులు మాత్రం జాన్ మార్షల్ సిద్ధాంతాన్ని ప్రశ్నిస్తున్నారు. పరిశోధకురాలు రుచిక శర్మ అభిప్రాయం ప్రకారం పశుపతి ముద్రను శివుడితో అనుసంధానించడం పాతకాలపు సిద్ధాంతం మాత్రమే. ముద్రపై కనిపించే కొమ్ములను త్రిశూలంగా భావించడం, యోగాసనాన్ని శైవ సంప్రదాయంతో ముడిపెట్టడం సరైన సిద్ధాంతాలపై ఆధారపడడం లేదని ఆమె వాదిస్తున్నారు. జర్మన్ ఇండాలజిస్ట్ డోరిస్ శ్రీనివాసన్ కూడా ఈ ఆకృతి శివుణ్ణి నిర్ధారించే ఆధారాలు లేవని, ఇది సంతానోత్పత్తి లేదా సంపదకు సంబంధించిన దేవతా రూపం కావచ్చని పేర్కొన్నారు. ప్రసిద్ధ రచయిత దేవదత్ పట్నాయక్ ఈ వివాదంలో మధ్యస్థ వైఖరి అవలంబించారు. పశుపతి ముద్రను నేరుగా శివుడిగా గుర్తించడం కష్టమని చెబుతూనే అందులోని యోగాసనాన్ని మాత్రం విస్మరించలేమని పేర్కొన్నారు. హరప్పా లిపి ఇప్పటికీ చదవలేకపోవడంతో ఆ నాగరికత మత విశ్వాసాలపై పూర్తి స్పష్టత లేదని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ ముద్రపై చర్చ పురావస్తు శాస్త్రం నుంచి రాజకీయాలు, మతం, నాగరికత, చరిత్ర వరకు విస్తరించింది. దాదాపు 100 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వివాదానికి ఇప్పటికీ తుది సమాధానం దొరకడం లేదు. పశుపతి ముద్ర రహస్యం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.